వ్యవసాయం అంటేనే ఒడిదుడుకుల పయనం. వరుస సవాళ్లను ఎదురేది దిగుబడులు సాధించాల్సిన రంగం. ప్రకృతి పగబట్టినా, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు దొరక్కపోయినా, మార్కెట్ సూచి ఒరిగినా రైతు కష్టం బూడిదలో పోసిన పన్నీరే. ఇలాంటి పరిస్థితుల్లోనూ సంప్రదాయానికి ఆధునికతను మేళవించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారీ రైతు గురువు. ఈ ప్రయోగాత్మక సేంద్రియ అంతరసాగు తోటి రైతులనే కాదు, అధికారులు, శాస్త్రవేత్తలను ఔరా అనిపించడం విశేషం. కాలం ఏదైనా ఆధునిక సాంకేతికతను ఒడిసిపట్టడంలో నైపుణ్యం మన సొంతమైతే వ్యవసాయ రంగం సైతం పండుగే. దానికి నిదర్శనమే ఆదిలాబాద్ మండలం చాందాలోని ఈ క్షేత్రం. ఈ అభ్యుదయ రైతు వృత్తి బోధన, ప్రవృత్తి వ్యవసాయం. మండల విద్యాధికారిగా పదవీ విరమణ పొందిన ఆయన క్షేత్రస్థాయిలో సేద్యరంగం పరిస్థితులను కూలంకషంగా పరిశీలించారు. సమగ్ర అవగాహన అనంతరం తోటి రైతులకు సాగు పాఠాలు నేర్పించడమే లక్ష్యంగా సేంద్రియ పంథాలో అంతర పంటల సాగుకు ఉపక్రమించారు. 35 ఎకరాల్లో పత్తిలో అంతర పంటగా కందిని సాగు చేశారు. మెరుగైన సస్యరక్షణ పద్ధతులలో సేంద్రియ ఎరువులను ఉపయోగించారు. కష్టం ఫలించింది. దిగుబడులు ఇలా ఉన్నాయి. రిటైర్డ్ అయిన తర్వాత 12లో మరి గత 4 సంవత్సరాల నుంచి మరి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి మరి అన్ని రకాలైనటువంటి అధునాతన యంత్రాలు ఇవన్నీ మరి సమకూర్చుకొని వాటర్ ఫెసిలిటీస్ కూడా మరి ఏర్పాటు చేసుకొని అన్ని కంపెనీల యొక్క వెరైటీస్ కూడా పెట్టాను. ఏదో ఒకటి పెడితే మరి డిఫరెన్స్ వస్తుందని. వర్షాలు కూడా బాగా కురవడం చేత మరి పత్తి కూడా బాగా ఏపుగా పెరిగింది. అయితే నాకు ఇప్పుడు చూసిన దాంట్లో ఈ సముద్రపు నాచుతో తయారు చేసినటువంటి గ్రాన్యువల్స్ ఏవైతున్నాయో మొక్కలు చాలా ఏపుగా కింద ఎట్లుంటాయో స్టార్టింగ్లో చివరి కాయ కూడా అదేవిధంగా ఏపుగా మరి పెరగడానికి కూడా అవి దోహదం చేసినాయి. మరి దిగుబడి కూడా ఇప్పటికే నాకు 1.5 ఎకర్లో 14 కుంటలు వచ్చినాయి. దాదాపు 25% ఇప్పుడు మరి చేతికి వచ్చింది. నేను ఎకరానికి మినిమం 20 నుంచి 25 కుంటాల వరకు దిగుబడి ఎకరానికి వస్తాయని అనుకుంటున్నాను. సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల సాగు వ్యయం సగానికి తగ్గింది. ఎకరాకు కేవలం 19,000తో దాదాపు 25 క్వింటాళ్ల దిగుబడి రానుంది. ఈ ఆచరణాత్మక సాగు ప్రక్రియ గురించి తెలుసుకునేందుకు తోటి రైతులు బారులు తీరుతున్నారు. యువ రైతులు సైతం ఈ సేంద్రియ క్షేత్రాన్ని చూసి ప్రేరణ పొందుతున్నారు. ఇంత కరక భూమిలో కూడా ఇంత పంట వచ్చిందంటే చాలా ఇది చెప్పుకోదగ్గ విషయము. ఇది అందరు పెట్టుకోదగ్గ విషయం కూడా. ఎందుకంటే ఇంత అయినా కానీ ఇప్పుడు ఒక చెట్టును చూసినట్టయితే మాకు 6-7 గుంజలు ఉండేది. ఇప్పుడు దీనికి ఏకదామంటే 35 గింజలు ఇలా వచ్చేస్తున్నాయి. ఒక గింజలు దీంతో వెయిట్ మా రైతుకు కూడా ఎక్కువ ఉంటుంది. ఒక ఎకరానికి 20 నుంచి 23-25 కుంటల దిగుబడి వచ్చే ప్రపోజల్ కనిపిస్తున్నది. ఇంతకు ముందు మేము అనుకున్నాము ఇది వ్యవసాయం దండుగా అనేటువంటిది. మా కిష్ సార్ మాత్రం దీని పండుగ మాత్రం నిరూపిస్తున్నాడు. ఈ రోజు మల్టీనేషనల్ కంపెనీల అడ్వర్టైజ్మెంట్లు, వాళ్ళ యొక్క రంగురంగుల డబ్బాలు చూసి మేము వ్యవసాయం చేస్తే సారు దానికి ఆపోజిట్ గా పాత పద్ధతులకు కొత్తగా అధునాతన జోడించి ఈ రోజు చేశానని చెప్తున్నాడు. ఆ యొక్క మెథడ్ మాకు చాలా నచ్చింది. ఆ మెథడ్ ని ఫాలో చేస్తాం. ఈ రోజు సార్ మెయిన్ గా సార్ చేసింది ఏంటంటే కాండాన్ని డెవలప్ చేసే పనిలో భాగంగా సేంద్రియ ఎరువులు, ఆవు మూత్రము, వేప నూనె, సముద్రంలో వేస్ట్ గా పడిన నాచు ఇది పొలంలో చూసిన తర్వాత ఇటు అంటే తక్కువ కాస్ట్ ఉన్నటువంటి ఎరువులతో కూడా ఇంత లాభంగా ఉంటుందని చెప్పి మేము ఇప్పుడు ఈ ఫీల్డ్ మొత్తం చూసినాం. సహజంగా ఎకరాకు 4,400 పత్తి మొక్కలుంటాయి. ఈ క్షేత్రంలో మాత్రం 5,400 మొక్కలుండడం విశేషం. పత్తితో పాటు కందు చెట్లు విరక్కాశాయి. ఈ క్షేత్ర ప్రదర్శనకు వచ్చిన వ్యవసాయ అధికారులు తోటి రైతులు ఈ పంథాను అనుసరించాలని సూచిస్తున్నారు. దాదాపు పత్తికి రైతులు 30,000కు పైగానే ఖర్చు పెడుతున్నారు ఎకరానికి. ఇక్కడ రైతు చూస్తే దగ్గర ఎకరానికి 19,000 మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. మిగతా రైతులు చూస్తే ఎకరానికి 10 క్వింటాలు కూడా వచ్చే అవకాశం లేదు. కానీ ఈ రైతును చూస్తే దీనికి 25 క్వింటాలు రావడం జరుగుతున్నది. దీనికి కూడా ఆయనకు మిగులుబాటు కూడా ఎకరానికి 50 నుంచి 60,000 రూపాయలు లాభం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పద్ధతులు పాటించడం వల్ల రైతులకు ఎంతో లాభకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఈ అభ్యుదయ రైతు సాగు శైలికి ముగ్ధులవుతున్న శాస్త్రవేత్తలు స్వానుభవమే ఈ ఫలదతకు మూలమని కితాబునిస్తున్నారు.
ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా ఇమీడియట్గా రిసీవ్ చేసుకునే గుణం ఉన్న రైతు ఈయన. సో తను ఏ రకాలైన వెరైటీస్ హైబ్రిడ్స్ని తనదైన సేద్య పద్ధతులలో ఇక్కడ సాగు చేయడం జరిగింది. చూస్తూ ఉంటే మొదటి నుంచి కూడా వేరు వ్యవస్థ మీద బాగా శ్రద్ధ చూపించడం జరిగింది. ఆయన అన్ని రకాలైన సూక్ష్మ పోషకాలను కానీ ప్రధానమైన పోషకాలని లోపాలు లేకుండా సమయానుకూలంగా అప్లై చేయడం జరిగింది. తర్వాత కొంత తనదైన అవగాహనతోటి ఆయన పోతా ఉన్నాడు. ఓవరాల్గా చూస్తూ ఉంటేనండి ఈ ఫీల్డ్ నుంచి తనకి కనీసం 20 నుంచి 25 క్వింటాల దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. సో మిగతా రైతులలాగా కాకుండా కొంత పెట్టుబడిని తగ్గించుకొని నికర ఆదాయాన్ని పెంచుకునే విధంగా ఈ సంవత్సరం ఆయన ముందుకెళ్లడం జరిగింది. సో ఆయన చేసిన ప్రయత్నం నిజంగా అభినందనీయం. ఓ ఉపాధ్యాయుడిగా వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పిన ఈ రైతు గురువు కర్షక లోకానికి స్ఫూర్తినిచ్చే సాగు విధానాలను బోధించాలని ఆశిద్దాం. కలము చేతపట్టి కావ్యంబు రచించే హలము చేతపట్టి పొలము దున్నే కలము హలములందు గనుడురా పోతన్న అనే వేమన ఆట వెలది తెలుగునట సుపరిచితం. దానికి అనుగుణంగానే దీర్ఘకాలం పాటు విద్యారంగంలో పనిచేసి ఆ తర్వాత వ్యవసాయ రంగంలో కూడా నూతన ఒరవడిని సృష్టిస్తున్న దారట్ల కిష్టు నేటి తరం రైతులకు ఆదర్శనీయం. ఆయన మార్గం అనుసరణీయం. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.